గొప్ప టీమ్ లీడర్ కావాలంటే ఇప్పుడు నేను చెప్పబోయే సూత్రాలు పాటించండి. ప్రతిభను గుర్తించండి. మీ టీంలో ప్రతిభ గల వారిని గుర్తించండి. వారు చేసిన పనిని అభినందించడానికి మంత్లీ మీటింగుల్లాగా ఆగకండి. వారు మంచి పనితీరు ప్రదర్శించినప్పుడు అందరిలో వారిని అభినందించండి. 2. చిన్న లక్ష్యాలతో టీంలో స్ఫూర్తిని నింపండి. మీ బృందం యొక్క సామర్థ్యాలపై మీకున్న నమ్మకాన్ని నిరూపించడానికి నైపుణ్యాలు, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేలా చిన్న చిన్న లక్ష్యాలను నిర్దేశించండి. వారు ఆ పని చేయగలరని నమ్మితే అలాంటి బాధ్యతలు వారికి అప్పగించి ప్రోత్సహించండి. 3. మైక్రో మేనేజ్మెంట్ చేయకండి. మీ టీం మీ సహాయం లేకుండా పనిని పూర్తి చేయడానికి అధికారం ఇవ్వండి. ఎందుకంటే ఎప్పుడు మీ మీద ఆధారపడితే అది మీకు, వారికి కూడా మంచిది కాదు. మీరు మరిన్ని విజయాలు సాధించాలంటే వారిని నాయకులుగా ఎదిగేలా ప్రోత్సహించండి. వారిపై మైక్రో మేనేజ్మెంట్ చేయకండి. 4. టీం నైపుణ్యాలు పెంచేలా కృషి. మీ టీంలో ఉన్న వారిలో ఒక్కొక్కరికి ఒక్కో అంశంలో నైపుణ్యం ఉంటుంది. ఆ నైపుణ్యాలకు మరింత స్థాన పెట్టేలా వారిని ప్రోత్సహించండి. అది సంస్థకు ఉపయోగపడేలా వారికి దిశానిర్దేశం చేయండి. 5. సమాచారాన్ని విస్తృతంగా పంచుకోండి. మీరు సమాచారాన్ని మీ టీంతో ఎప్పుడూ షేర్ చేసుకోండి. టీంలో కమ్యూనికేషన్ అనేది చాలా ముఖ్యం. అపోహలు, సందేహాలు అన్నిటినీ నివృత్తి చేయండి. సమాచార స్పష్టత అనేది ఎప్పుడూ మీ టీంలో ఉండేలా చూసుకోండి. 6. సంబంధాలలో సమయాన్ని పెట్టుబడి పెట్టండి. మీ టీంతో అనుబంధం పెరగాలంటే వారితో ఒక బాస్లా కాకుండా వారికి ఆత్మీయుడిగా మెలగండి. అందుకోసం అప్పుడప్పుడు టీంతో కలిసి బయటికి వెళ్ళండి. సహోద్యోగులుగా కాకుండా సాటి మనుషులుగా వారితో మమేకం అవ్వండి. వారికి ఆత్మీయతతో దగ్గరవ్వండి. టీం సభ్యుడి వ్యక్తిగత అభివృద్ధికి సాయం చేయండి. మీ టీం సభ్యుల వ్యక్తిగత, వృత్తిపరమైన అవసరాలను రెండింటినీ గుర్తించాలి. టీం లీడర్ ఈ కోణంలో ఆలోచించి అడుగులు వేస్తే సులభంగా టీం సభ్యుల నమ్మకాన్ని పొందుతారు.